ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా శారద మళ్ళీ కోలుకోవాలి. అనే అనే ఇప్పుడే డాక్టర్ వచ్చారు. లోపల చెకప్ చేస్తున్నారంట. ఎవరిని రావద్దన్నారు. అవును బావా. నిన్న అమ్మ దగ్గర ఉండమని చెప్పాను కదా, బయటికి ఎందుకు వచ్చావు? అయ్యో బావా, డాక్టరు అత్తయ్యకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. కాసేపు బయట ఉండమని చెప్తే బయటకు వచ్చేసాము. అయినా సరే, అలాంటిది ఏమైనా ఉన్నా నాకు చెప్పాలి. అలాగే బావా. అనే అనే ఆగనే, లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. అయ్యో అనే ఏంటనే జ్యూస్ మార్కులు అలానే ఉన్నాయి. నీట్ గానే క్లీన్ చేసుకున్నాను. నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు. తప్పుకో. బావా, ఇందాక నువ్వు బిల్లు కట్టమని కార్డు ఇచ్చావు కదా, ఇదిగో కార్డు తీసుకెళ్లి బిల్ కట్టేసిరాపో. బిల్ తర్వాత అయినా కట్టొచ్చు, ముందు నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అంటే ట్రీట్మెంట్ అయ్యేంత వరకు డాక్టర్స్ మనల్ని ఎవరిని రావద్దన్నారనే, అందుకే మేము ఇక్కడున్నాం. ఇప్పుడేంటి, నేను లోపలికి వెళ్ళకూడదు అంతే కదా? అంతేనే, అంతే. కృష్ణ ప్రసాద్. ఇక్కడేం చేస్తున్నా? అది అమ్మకి బాలేదు కదా, శారదను చూద్దామని. అయితే అయితే ఏంట్రా అమ్మ? గెట్ లాస్ట్. మిస్టర్ కృష్ణ ప్రసాద్, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈ హాస్పిటల్ సరౌండింగ్స్ లో నీ నీడ ఛాయ కనపడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. వీడేనా నువ్వు చెప్పిన డాక్టర్? వీడేనా మా అమ్మకి ట్రీట్మెంట్ చేసింది? వీడి వల్లే కదా మా అమ్మ ఇన్ని కష్టాలు అనుభవిస్తుంది. అలా మాట్లాడతావేంట్రా? నేను నీ తండ్రినిరా. ఎవరు తండ్రి? ఎవరికి తండ్రి? ఎవరికి తండ్రి? ఎవరికి తండ్రి? నువ్వు మా అమ్మ మెడలో తాళిగా, మా అమ్మ నుదుడిన బొట్టుగా ఉంటావేమో కానీ నాకు నువ్వెప్పటికీ తండ్రిస్తాను. ఎప్పటికీ తండ్రిస్తాను. లేవు. అసలు నువ్వు దూరంగా ఉన్నప్పుడే మేము ప్రశాంతంగా ఉన్నాం. నువ్వు దగ్గర అవ్వడానికి ప్రయత్నించిన ప్రతిసారి మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. మమ్మల్ని కష్టాల పాలు చేస్తూనే ఉన్నాం. అసలు నువ్వు ఇక్కడ ఉండడానికే వీల్లేదు. అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. వద్దు బావా, బావా వద్దు బావా.
బావ వదిలి బావ. నీకు ప్రాణం పోతున్నట్టుగా ఎలా అనిపిస్తుందో మా అమ్మ దగ్గరికి మీరందరూ వస్తే కూడా వదిలి బావ. నాకు ప్రాణం పోతున్నట్టుగానే ఉంటుంది ఇంకోసారి ఇలా చేసావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఊరుకో భూమి. అమ్మాయి కాపడం పెడతానులే. అబ్బా దెబ్బలు బాగానే తగిలాయి. పోలీసులలాగా కనబడకుండా కుళ్ళబొడి చేసింది. ఇంకా నయం నన్ను చూడలేదు. అమ్మాయి చూడకుండా కొడితేనే ఇలా కొట్టేసిందంటే చూస్తే పిచ్చ కొట్టుడు కొట్టుండేదేమో. పిన్ని నోరు ముసుకుని కాపడం పెట్టు. ఆ, పెడతాను. అయ్యో నెమ్మదిగా పెడతానులే. సర్లే గాని ఆ శారదం చంపడానికి రౌడీల్ని పంపించావుగా, మధ్యలో నువ్వెందుకెళ్ళావు? అనుకున్నవి అనుకున్నట్టు అవ్వట్లేదు కదా. నువ్వు వెళ్తే మాత్రం అయిందా? బోనస్ గా దెబ్బలు నొప్పులు, కాపడం పెడుతుంటే నీ అరుపులు. అమ్మా అబ్బా. ఉఫ్, ఉఫ్. అయ్యో ఏంటి మమ్మీ కాపడం పెట్టించుకుంటున్నావు? మీ అమ్మ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ పిన్ని మరి- నువ్వు ఆగు. ఏం లేదు బేబీ, మెట్లు మించి జారి పడ్డానులే. మమ్మీ నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది మమ్మీ. కథలు బాగా చెప్తోందా? కహానీలు చెప్తుంది. మమ్మీ నేను నీ కూతుర్ని, నా దగ్గర దాచడం ఎందుకు? చెప్పుకుంటే పరువు పోయి విలువ తగ్గుతుందని కక్కలేక మింగలేక నొప్పులు భరిస్తోంది. అబ్బా పిన్ని, అసలు నాకు తగిలిన దెబ్బల కంటే నీ మాటలే నన్ను చాలా బాధిస్తున్నాయి. ఆ హాస్పిటల్కి వెళ్లి శారదని చంపాలని చూస్తే భూమి చూసి ఆ రౌడీలను బాధేసింది. కొన్ని దెబ్బలు చాటుగాను నాకు తగిలే. అది సరే గాని ఆ చదిగారి సంగతి ఏం చేసావు? ఎన్ని చేసినా నో యూస్. భయపడుతున్నాడంతే. చివరికి తేళ్లు కూడా ట్రై చేశాను. ఈసారి పాములు తెప్పించి కరిపిస్తాను. బా ఏంటి బేబీ అంత పాత న్యూస్? 2000 కిడ్ వై ఉండి 80s కిడ్ లా ఆలోచిస్తావేంటి? కొత్తగా ఆలోచించు, ట్రెండ్ ఫాలో అవ్వు, కుదిరితే ట్రెండ్ సెట్ చేయి. అలాగే మమ్మీ, ఇక నుంచి భయంతో వాడి చేత పిల్లి ముగ్గులు వేయిస్తాను. సరే వెళ్ళు, వెళ్ళి ఆ పనిలో ఉండిపో, వెళ్ళు. సరే మమ్మీ, బాయ్.